గురువుగారు ఏది పట్టుకొని వస్తారు, పట్టుకుంటాడు. గురువుగారు వేదిక మీదకి వచ్చారు, తాను ఎక్కుతాడు. గురువుగారు ఏదో పుస్తకం పెట్టుకుంటారు, ఆ పుస్తకం తీసి అక్కడ పెడతాడు. ప్రవచనం అయిపోయింది, ఆ పుస్తకం తీసుకుంటాడు, మళ్ళీ జాగ్రత్తగా దాన్ని అప్పచెప్తాడు. అంటే గురువుగారికి ఎప్పుడు ఏది అవసరమో అది ఇక ఆయన చూసుకోడు, ఆ శిష్యుడు చేసేస్తుంటాడు. ఆయనకప్పుడు ఆ అవసరం కన్నా ఆయన గుర్తొస్తాడు, ఏడివాడు అని. అంటే అంతగా గురువు యొక్క మనసులోకి చేరిపోతాడు. గురువు అడుగు తీసి అడుగు వేస్తే ఒక్కొక్కసారి కొడుకు గుర్తురాడు. కొడుకు కన్నా ఆయనకి ఏమైనా అవసరం వస్తే వాడు ఉన్నాడా అని అతని పేరే గుర్తొస్తుంది. అంటే అంతగా గురువు మనసులోకి చేరిపోతాడు, గురువుని అనుగమిస్తాడు. గురువు అవసరాలు గురువు కన్నా ఆయనకే బాగా జ్ఞాపకం ఉంటాయి. ఇది గురువుగారి అవసరం, ఇది గురువుగారికి చెయ్యాలి కదా, అనుగమించి చేస్తాడు. శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యుల వారిని ఉండేవారు. ఆయన పాపం ఎంత శుశ్రూష చేస్తుండేవారంటే, ఒకప్పుడు శంకరాచార్యుల వారికి భంగధర వ్యాధి వచ్చింది, ఆయన మీద ప్రయోగం చేశారు. లోకంలో అసూయాద్వేషాలు లేనిది ఇప్పుడు. ఆయన మీద ప్రయోగం చేస్తే భంగధర వ్యాధి వచ్చి ఆయన బట్ట కట్టు కూర్చుంటే ఆసన భాగంలోంచి నెత్తురు కారిపోయి ఆ బట్టంతా నెత్తుడితో తడిసిపోయి పుల్లటి కంపు వస్తుండేది. కొంతసేపు పాఠం చెప్పి లేచి అంత నెత్తుటితో కూర్చోకూడదని ఆయన బట్ట విప్పి స్నానం చేసి వచ్చి పాఠం చెప్తుండేవారు. తోటకాచార్యుల వారు బట్ట పట్టుకెళ్ళి జాడించి ఆరేసి వస్తుండేవారు. ఒకరోజు ఆలస్యమైంది. పద్మపాదాచార్యుల వారు అన్నారు, ఆ తోటకుడికి ఏమైనా పాఠం వచ్చాయి ఏమన్నానా, అర్థం చేసుకోగలడా, మొదలుపెట్టేయండి అన్నారు. శంకరాచార్యుల వారికి అర్థమైంది, ఓహో పద్మపాదాచార్యుల వారికి అహంకారం వచ్చింది, నేను బాగా పాఠం పట్టుకోగలనని. సాటి శిష్యుణ్ణి సహాధ్యాయిని చిన్నబరుస్తున్నాడని తోటకాచార్యుల వారు రాగానే అనుగ్రహ వీక్షణం చేశారు. అంతే. ఆయన సర్వజ్ఞుడై అప్పుడే విదిత కిల్లశాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్కదితార్థనిధే అని తోటకాష్టకం అన్న పేరుతో ఇప్పటికీ శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తుంటాం. అది తోటకాచార్యుల వారు చేశారు. కాబట్టి గురువుగారి యొక్క అవసరములను గుర్తించి అనుగమిస్తారు శిష్యులు. మూడవది దేహ శుశ్రూష. దేహ శుశ్రూష అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువుగారి కాళ్ళు పట్టడం, చేతులు పట్టడం దాన్ని తప్పని నేను అనను, కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఒకటి ఉంటుంది. గురువుగారి శరీరం తొందరగా పడిపోకుండా చూసుకుంటారు శిష్యులు. ఇప్పుడు గురువు శరీరం చాలా తొందరగా ఆయుర్దాయాన్ని ఎందుకు కోల్పోతుంది అంటే పాఠం చెప్పడం వల్ల కోల్పోతుంది. తన శ్వాసని వాడేస్తున్నాడు కదా, మరి అలా శ్వాసని నిరంతరంగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆయన శరీరము తొందరగా రోగగ్రస్తం అవుతుంది, తొందరగా ఊపిరిల సంఖ్య పోతుంది. కాబట్టి ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతుడు కావలసిన వాడు అంతకన్నా తొందరగా వెళ్ళిపోతాడు. మరి ఆయన శ్వాస ఖర్చు పెట్టేస్తున్నాడుగా శిష్యులకు పాఠం చెప్పడంలో. ఆయన తన శ్వాసని ఖర్చు పెట్టి ఆయన శరీరము డస్సిపోతోందనుకోండి, తన పనులు తాను చేసుకుంటూ ఆయన పడిపోతే చెప్పేవాడు ఎవరు? భగవాన్ రమణుల్ని ఒకప్పుడు ఒక వ్యక్తి అడిగాడు. ఆయన ఎప్పుడో కానీ మాట్లాడేవారు కాదు, ఆయన అలా పడుకుని ఉన్నారు. ఎందుకో ఆ రోజు అనుగ్రహించారు. సూర్య నాగమ్మ గారు వెంటనే రాశారు అన్నగారికి లేఖ. ఆయన అన్నాడు, మీరేం మాట్లాడరు కదా, మీరు మౌనస్వామి, మీరు ఎప్పుడు మీలో మీరు ఆనందిస్తూ ఉంటారు, మీరు ఉండడం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అని అడిగాడు. వెంటనే రమణులు ఒకటే మాట అన్నారు, గురువు శరీరమునందు ఉండడమే లోకమునకు ఉపకారం అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడాడా గురువు? ఆయన శరీరమును విడిచిపెట్టేశాడు అనుకోండి, గురువుకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయనకి తెలుసు శరీరం నేను కాదని. అనుభవంలో ఉన్నవాడు, అద్వైతానుభూతి ఎందున్నవాడు, ఆయన వెంటనే కైవల్యానికి వెళ్ళిపోతాడు, కైవల్యాన్ని పొందుతాడు. కానీ శరీరమునందు గురువు లేడు కాబట్టి శిష్యులకు చెప్పేవాడేడి? ఆ శరీరం ఉంటే కదా మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? శిష్యులు నష్టపోతారు. అందుకే ఆ శరీరము తొందరగా పడిపోకుండా గురువు గారిని కాపాడుకుంటారు. అందుకే మీరు శంకరాచార్యుల వారి శరీరం పడిపోకుండా పద్మపాదాచార్యుల వారు కాపాడుకున్నారు. శ్రీశైల పర్వతం మీద శంకరాచార్యుల వారు మంచి ధ్యాననిష్టలో ఉండగా కాపాలికుడు వచ్చి కంఠాన్ని ఉత్తరించబోయాడు. వెంటనే మహానుభావుడు పద్మపాదాచార్యుల వారు నరసింహమంత్రం ఉంది కాబట్టి ఆయన తెలుసుకుని నరసింహమంత్రాన్ని ఉపాసన చేసి నరసింహ స్వరూపాన్ని పొంది ఒక్క దూకులో వచ్చి ఆ కాపాలికుడిని సంహరించి శంకరాచార్యుల వారిని కాపాడుకున్నారు. గురువుగారిని శిష్యులు ఎందుకు కాపాడుకుంటారు, ఆయన శరీరాన్ని ఎందుకు కాపాడుకుంటారు అంటే, నిజానికి ఆయన చాలా కాలం ఆ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. కొడుకులు ఎలా కోరుకుంటారో, బిడ్డలు ఎలా కోరుకుంటారో, శిష్యులు అలా కోరుకుంటారు.
కోరుకుని ఆయన శరీరానికి బడలిక తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలా బడలిక తగ్గిస్తారు కాబట్టి దేహ శుశ్రూష. ఇందులో చాలా గొప్ప విశేషం ఏమిటంటే అసలు గురు శిష్య సంబంధం అన్నదండి అదొక మహోత్కృష్టం. మేము గురువులం, ఆ గురువులం, ఈ గురువులం అని బోర్డు పెట్టుకున్న గురువేం గురువు. నిజమైన గురు శిష్య సంబంధం చూస్తే ఆర్ద్రమైపోతుంది మనస్సు. కాంచీపురంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత వృద్ధులైపోయారు. కాలు ఇలా మడుచుకోదు ఆయనకి. ఇప్పుడు కాలు కర్రలా అలాగే ఉంటుంది, అలాగే ఎక్కాలి ఆయన ఏదైనా ఎక్కితే. ఈ వయస్సులో ఈ స్థితిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏ రోజున బ్రహ్మీభూతులయ్యారో ఆ రోజున స్వామివారి ఆరాధనోత్సవం చేస్తారు. నేను ఆ ఆరాధనోత్సవానికి కాంచీపురం వెళ్ళా. వారికి నా యందు చాలా ప్రీతి. అది నేను చేసుకున్న అదృష్టం. చాగంటి కోటేశ్వరరావు వచ్చాడండి అన్నారు. అయ్యో రమ్మను 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 అన్నారు. అంతమంది మధ్యలోంచి వెళ్ళి నేను ఆ ముందు కూర్చున్నాను. కొన్ని కీర్తనలే పాడతారు ఆ రోజున, అన్ని కీర్తనలు చెయ్యరు. స్వామివారి బృందావనం ముందు కూర్చుని మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అన్న కీర్తన పాడుతున్నారు. జయేంద్ర సరస్వతి స్వామివారికి కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి చొంగతో సహా ఇలా కారిపోయి ముద్దమందారంలా అయిపోయి ముఖం, గుండు మించి గుండెల మించి బట్ట జారిపోతే ఆ బృందావనం వంక చూసి ఇలా ఇలా అని ఇలా కొట్టుకుంటూ నా గురువు మానస సంచరరి బ్రహ్మణి మానస సంచరరి అంటూ ఆ వయస్సులో ఆయన అంత ఉద్వేగపడిపోతుంటే నేను భయపడ్డాను. అయ్యి బాబోయ్ ఏమిటి ఇంత ఉద్వేగపడిపోతున్నారు. ఆ కీర్తనలు పాడిన తరువాత ఆయన ఎంత నీరసపడిపోయారు, ఎంత ఆనందం ఆ గురువు పేరు చెప్పేటప్పటికి. ఆ గురువు శరీరంతో ఉండాలని అంత పరిశ్రమిస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరు చాలామందికి ఉంది. కంచిలో నడిచే దేవుడని ప్రఖ్యాతి వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క గురువు గారు మహాదేవేంద్ర సరస్వతి. మహాదేవేంద్ర సరస్వతి గురువు గారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. గురువుగారికి మసూచి వ్యాధి వచ్చింది, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారు. గురు శుశ్రూష కన్నా నాకు పీఠాధిపత్యం అక్కర్లేదని వెళ్ళి గురువుగారికి సేవ చేశారు. 13 రోజులే పీఠాధిపత్యం. గురువుగారు బ్రహ్మీభూతులయ్యారు, వెనక శిష్యుడు కూడా బ్రహ్మీభూతులైపోయారు, వదిలిపెట్టేశారు శరీరం. నా గురుసేవలో నాకు మసూచి వచ్చి శరీరం పడిపోయినా పర్వాలా, తప్ప నా గురువుగారి గదిలోకి వెళ్ళి ఆయన సేవ చెయ్యకుండా నేను ఉండలేను అని సేవ చేసి ఆయన కూడా శరీరం వదిలిపెట్టేస్తే అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యంలోకి వచ్చి 100 ఏళ్ళు ఉన్నారు. అది గురువు యొక్క సేవ. అయితే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, నిజంగా ఏ గురువు కూడా నేను గురువునని కానీ, నేను అంత గురువునని కానీ, ఇంత గురువునని కానీ ఎక్కడా ఏ పటాటోపాన్ని ప్రదర్శించడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనా. భగవాన్ రమణులు ఒకసారి కూర్చుని ఉన్నారు అరుణాచలంలో. ఒక కాలు బాగా లావుగా ఉంటుంది ఆయనకి. భగవాన్ రమణులు అని నేను అన్నప్పుడు అరుణాచల భగవాన్ రమణులు అని. ఆయనకి ఒక కాలు లావుగా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి తేనె తుట్టెలో తేనెటీగలన్నీ వచ్చి ఒక కాలుని కురికిసి ఆయన కాలు కదపకుండా అలాగే ఉంచారు. పళనిస్వామి అని పక్కన అంతేవాసి అడిగాడు, ఎందుకు అలా కనిపించుకున్నారని అడిగాడు. నేను కొండ మీద నడిచి వస్తున్నప్పుడు ఈ కాలు తేనెటీగలు పట్టి ఉన్నటువంటి ఒక పొదకి నిష్కారణంగా తగిలింది. వాటి పట్టు కదిలింది, వాటి ఇల్లు కదిలింది. అవన్నీ లేచి తప్పు చేసిన కాలుని కరిచాయి. తప్పు చేసిన కాలు శిక్ష పొందాలి కదా, అందుకని ఇది శిక్ష పొందుతుంటే నేను అలా అనుభవించి వచ్చాను. ఇది అనుభవించింది. శ్రావణం పెట్టి ఆ తేనెటీగల ముళ్ళన్నీ పీకాడు పళనిస్వామి. ఆ కాలు చివరి వరకు అలాగే ఉండిపోయింది, లావుగా ఉండేది. ఒక హైకోర్టు జడ్జి గారు ఆయన కాళ్ళు చాపు కూర్చుంటే వచ్చి ఆయన గోచి పెట్టుకు పడుకునేవారు, గోచి పెట్టుకుని తిరిగేవారు. ఆ కాళ్ళు ఒత్తుతున్నాడు. ఆయన అన్నారు, ఎందుకు కాళ్ళు ఒత్తుతున్నారు అన్నారు. అంటే పుణ్యం కదా, మీరు గురువు గారు కదా. ఆహా అని ఒక నిమిషం ఆగండి అని ఆయన కాళ్ళు ఒత్తుకుంటున్నారు. అదేంటి మీరు ఒత్తుకుంటున్నారన్నారు. మీరే కదా చెప్పారు కాళ్ళు పట్టుకుంటే పుణ్యం అన్నారుగా, ఈ కాళ్ళు పట్టుకుంటే మీకు పుణ్యం అయితే నాకు మాత్రం వద్దు, నేను పట్టుకుంటానన్నారు. అంటే నిజంగా ఆ గురుభావన మనసు యందు నిలబడిపోయిన వ్యక్తులు ఏమీ కోరుకోరు. వాళ్ళు నాకు ఇది జరగాలి, అది జరగాలి, ఈ పటాటోపం ఉండాలి, ఆ పటాటోపం ఉండాలి, వాళ్ళ మనసులో ఏముండదు.
వాళ్ళు ఎప్పుడు నందతి నందతి నందచ్చేవ పరమానందపడిపోతూ ఇప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఏ పద్యమో తలుచుకుంటూ ఏ శ్లోకమో తలుచుకుంటూ ఏ కీర్తనో తలుచుకుంటూ పరమానందపడిపోతూ ఆఖరికి శరీరము రోగగ్రస్తమైతే ఆ రోగాన్ని కూడా భగవంతుని యొక్క కథా సంస్మరణమునందు మర్చిపోతారు తప్ప నాకు ఈ శుశ్రూష చెయ్యండి అని మాత్రం వాళ్ళు అడగరు. అందుకే లోకంలో ఒక మాట ఉంది, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. 3 లోకంలో దొరకవు. స్వామి పుష్కరిణి స్నానం, వెంకటాచలంలో ఉన్న స్వామి పుష్కరిణి స్నానం కానీ సద్గురో పాదసేవనం, సద్గురువు నా కాళ్ళు పట్టండని ఎవ్వరిని అడగడు. నిప్పెడుతున్నాయి అనుకోండి, నిప్పెడుతున్నాయి సహజం, మరి వాళ్ళు తిరిగాం కదూ నిప్పెట్టకుండా ఎలా ఉంటాయి అని భరిస్తాడు, వహిస్తాడు, సహిస్తాడు తప్ప ఆయన ఓ శిష్యుడిని పిలిచి కాసేపు కాళ్ళు ఒత్తవోయ్ అని డాంబికంగా కాళ్ళు ఒత్తించుకోవడం అలా ఏం ఉండదు. గురువు అంటేనే సహనం, గురువు అంటేనే భరించేయడం. అయినప్పుడు అసలు ఎందుకు శుశ్రూష చేయించుకుంటాడు? అలాంటి గురువు యొక్క శుశ్రూష ఏ కారణం చేతనైనా చెయ్యగలిగాడు అనుకోండి, అది ఎందుకు చేయించుకుంటాడు అంటే ప్రేమ చేత కాదనలేక చేయించుకుంటాడు అంతే. అది దేహ శుశ్రూష. అర్జునుడు ద్రోణాచార్యుల వారికి అలా చేశాడు. మా గురువు గారు పరబ్రహ్మం, ఆయనకి చెయ్యడం కన్నా నాకు అదృష్టమే ఉంది. మీరు ఎదర కొన్ని వింటారు, గురువుగారు స్నానానికి వెడితే తాను వెళ్ళేవాడు అంటే గురువుగారికి కావలసినవన్నీ పట్టుకెడతాడు, మళ్ళీ గురువుగారు బట్ట స్నానం చేసింది పిడుస్తాడు, పట్టుకొస్తాడు, ఆరేస్తాడు. ఇంతకన్నా నాకు పరబ్రహ్మం యొక్క సేవ ఉంది, ఇది నా అదృష్టం అంటాడు. ఇది ఏదో మనసులో పెట్టుకుని గురువుగారి దగ్గర ఏదో పొందాలని చేసేది కాదు. గురుసేవ కన్నా నా జన్మకి అదృష్టం ఏముందని చేస్తాడు. ఇవి గురు శుశ్రూష అని పిలుస్తారు శాస్త్రంలో. అటువంటి సేవ చేసేవాడు కాబట్టి శశ్వద్గురు పూజాయత్నంబున బరగుచు సంప్రీతు చేసే భారద్వాజున్. అందుకని ద్రోణాచార్యుల వారు అర్జునుడి పట్ల ప్రీతి పొందాడు. కేవలం తన కాళ్ళు పట్టాడనో తనకి కూరలు తెచ్చాడనో కాదు. ఆ పరిణతి ఉన్నవాడు, తన యందు ప్రేమ ఉన్నవాడు, తనకన్నా ఇంకా లోకంలో ఎవరూ అక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు అలా తరించిపోతారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వెనక ఎప్పుడూ ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన సన్యాసి. ఒకప్పుడు స్వామివారికి మలేరియా వచ్చింది, జ్వరం వచ్చి ఒళ్ళు ఊగిపోతుండేది. ఆయన వచ్చిన వైద్యుడితో కూడా సంస్కృతంలోనే మాట్లాడే ఔషధం పుచ్చుకునేవాడు. ఎవరు పుట్టుకుంటారు? ఈయన శుశ్రూష చేస్తుండేవాడు. అలా శుశ్రూష చేస్తుండగా స్వామివారికి తగ్గిపోయింది, తిరుమల బయలుదేరి వెళ్ళారు. ఆయన అంతా కాలినడకే తిరుమల వెళ్ళారు, ఈయన వెళ్ళాడు. స్వామివారు గుళ్ళోకి వెళ్తున్నారు, ఈయన బయట నించున్నాడు. స్వామివారు రమ్మనలేదు, ఆయన వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళు వెళ్ళారు. అందరితో కలిసి స్వామివారు వెళ్ళారు, స్వామికి నమస్కారం చేశారు, వెనక్కి వచ్చేసారు. బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసిన తర్వాత ఎవరో అడిగారు, మీరు వెళ్ళలేదే అని అడిగారు. ఇదిగో నా బాలాజీ అన్నాడు మహాస్వామిని చూపించి. లోపల ఉండడం ఏమిటి? నాకు నా గురువే దైవం, ఆయనే నాకు వెంకటేశ్వరుడు, నేను ఆయనతో లేనిది ఎప్పుడు? నా గురువు వెంకటేశ్వర దర్శనానికి వెడుతున్నారు, నేను కూడా తగుదునమ్మా అని వెనకాతలు వెళ్ళి ఆయనకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకొక 10 అంగుళాలు వ్యవధానం ఉంటే గురువుగారు సంతోషంగా నించుంటారు. నాకు నా బాలాజీ ఆయనే, ఆయనకి బాలాజీ ఆయనేమో. అసలు ఆ భావన పవిత్రతకి హద్దెక్కడుందండి? కాబట్టి సంప్రీతు చేసే భారద్వాజున్. కాబట్టి ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ద్రోణుడికి అర్జునుని యందు పక్షపాతం అన్న మాట అన్వయమవుతుందా ఈ పద్యం విన్న తర్వాత? అర్జునుడి మీద ద్రోణాచార్యుల వారికి పక్షపాతం ఉందండి, అందుకని ఆయన కొన్ని పాఠాలు ఆయనకి ఎక్కువ చెప్పాడు, ఆయనంటే ఆయనకి ప్రీతి అనడానికి బలమైన కారణము ఏదైనా భారతంలో చూపించే అవకాశం ఉంటుందా? అశాస్త్రీయమైన కారణం ఉందా? ఉండదు. ఒక శిష్యుడు ఏ కారణముల చేత గురువు యొక్క ప్రీతికి కారణమవుతాడో అవే కారణములు అర్జునుని యందు కూడా అన్వయమయ్యాయి. కాబట్టి ద్రోణునికి పక్షపాతమును ఆపాదించడానికి వీలు లేదు. అటువంటి ద్రోణుడు అందరినీ కూర్చోపెట్టి పాఠం చెప్పాడు. అందరయందు విద్యోపదేశము తుల్యమైనను ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలం.
పాఠం చెప్పినప్పుడు వర్షం ఎలా పడుతుందో అలాగే అందరినీ కూర్చోపెట్టి ఒకలాగే పాఠం చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం ఏం చేస్తూ ఉండేవాడు? ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున గురువుగారు ఏది చెప్పారో దాన్ని నిరంతరం సాధన చేస్తుండేవాడు. ఆ సాధనలో ఎక్కడ వెనకబడేవాడు కాడు. గురువుగారు చెప్పారు, ఒడిసి పట్టుకునేవాడు. దాన్ని పట్టుకుని సాధన చేసి గురువుగారు పిలిచి అడిగినప్పుడు పొంగిపోవాలి. అబ్బా ఎంత బాగా పట్టుకున్నాడు రా అని చెప్పింది అన్ననాడు కదా, గురువుకి సంతోషం. ఎంత బాగా పట్టుకున్నాడు అని మురిసిపోయేటట్టుగా సాధన చేస్తానని గురుప్రీతి, ఈశ్వర ప్రీతి, అంతే. అందుకని సాధన చేశాడు. ఆ విద్యా కౌశలము అంటే దర్భని ఎంత నేర్పుగా కోస్తారో, దర్భని పీకేయకూడదు, కోసి వదిలిపెట్టాలి. కోసి వదిలిపెడితే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలా చక్కగా నైపుణ్యంతో శ్రద్ధతో ఆ విద్యని అభ్యాసం చేసేవాడు. ఆ అభ్యాసము చేత అంత గొప్పవాడయ్యాడు. అది అర్జునుడు ద్రోణుడికి ప్రీతి పాత్రం అవ్వడానికి కారణమైంది. అశ్వత్థామ గమనిస్తున్నాడు. అర్జునుడు విలువిద్యలో రాను రాను మేటిగా మారుతున్నాడు. తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు సహజంగా తనకి గురువు అయినప్పటికీ అర్జునుని యందు ప్రీతిని ఎక్కువ చూపిస్తున్నాడు. చూపిస్తే ఏమవుతుంది? నాన్నగారి దగ్గర ఉన్నంత అస్త్ర సంపద లోకంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఆయన దగ్గరికే వెడతారు. అటువంటప్పుడు మరి ఇంత ప్రీతి పొందుతున్నాడు కదా, ఈ అర్జునుడికి అన్నీ చెప్పేసి తనకి చెప్పకపోతే అంటే మీరు ఇందులో ఒక్క మాట ఆలోచించండి. ద్రోణాచార్యుల వారి యొక్క శీల వైభవం ఎంత గొప్పది. కన్న కొడుకు కూడా బెంగబెట్టుకోవలసింది ఆ విషయంలో. అర్హత కలిగిన శిష్యుడికి ఇచ్చింది కన్న కొడుకు కదా అని ఇవ్వడు. అంటే పక్షపాతం ఉన్నవాడా లేనివాడా? అది ద్రోణుడంటే. అటువంటి గురువు భారతదేశంలో, అటువంటి మహానుభావుడైన. కాబట్టి ఈ అర్జునుడి దగ్గర రెండో లక్షణం ఉంది. గురువుగారు ఏం చెప్పారో పోనీ అక్కడతో ఆగడం, ఇంకా ఇంకా బాగా కౌశలంతో ఇంకా ముందుకెళ్ళి దానికి సానపట్టి ప్రకాశిస్తాడు. అందుకనే తనకు ఓ భయం వేసింది. ఇప్పటికే గురి తప్పకుండా బాణాలు ప్రయోగిస్తున్నాడు కదా, నాన్నగారి ప్రీతికి కారణమవుతున్నాడు కదా, ఈ అర్జునుడికి చీకట్లో కూడా యుద్ధం చేయడం వస్తే ఎందుకో అనుమానం వచ్చింది అశ్వత్థామకి. అందుకని ఒకరోజు వంటవాడితో అన్నాడు, ఏ కారణం చేత కూడా అర్జునుడికి మాత్రం చీకట్లో అన్నం పెట్టవద్దు. ఆయనకి ఏదో అనుమానం వచ్చింది. ఎందుకో చీకట్లో అన్నం పెట్టకుసుమా. ఎందుకంటే మీరు చూడండి, దృష్టికోణం శాస్త్రీయమై ఉండాలి. కానీ ఆ శాస్త్రీయమైన దృష్టికోణం ఉన్నవాడికి లోకంలో ఏది చూసినా శాస్త్రానికే అన్వయం అవుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో సామెత చెప్తారే, ఎవ్రీబడి నోస్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై. అందరికీ తెలుసు యాపిల్ పండు చెట్టు నుంచి కింద పడిపోతుంది, కానీ న్యూటన్ ఒక్కడే కిందే ఎందుకు పడాలన్నాడు. కాబట్టి భూమ్యాకర్షణ సిద్ధాంతం ఆవిష్కృతమైంది. ఎటు కోణంలో ఆలోచించేవాడు అటు కోణంలోనే ఆలోచిస్తాడు. భగవద్భక్తుడు ఉన్నాడు అనుకోండి, అదో అద్భుతం. ఆ పైకి పోతే అందదు కాబట్టి ఎవరికి కింద పడేట్టు చేశాడంటాడు. అది ఈశ్వర కారుణ్యం అంటాడు. ఎవడి దృష్టికోణంలో వాడు దాన్ని చూస్తూ ఉంటాడు. అది అశ్వత్థామయందు కూడా అలవాటైంది. ఆయన చీకట్లో అన్నం తింటే చీకట్లో బాణాలు కూడా వేయడం మొదలెడతాడేమో, అందుకని చీకట్లో అన్నం పెట్టకన్నాడు. వంటవాడు ఎందుకైనా మంచిది అశ్వత్థామ చెప్పాడు కదా, అసలే అశ్వత్థామకి కొంచెం కోపధారి, అందుకని చీకట్లో అన్నం పెట్టేవాడు కాదు. కానీ ఒకడు వృద్ధిలోకి వస్తున్నాడని ఏడిస్తే వృద్ధిలోకి రావడం ఆగిపోతుందండి. నువ్వు వృద్ధిలోకి రావడానికి ప్రయత్నిస్తే వృద్ధిలోకి వస్తావు, కానీ వృద్ధిలోకి వస్తున్నాడని ఏడిస్తే వృద్ధిలోకి వస్తావా? వృద్ధిలోకి వస్తున్న వాడికి నువ్వు అడ్డు పెడితే వాడు ఆగిపోతాడా? అది చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు కదా. ప్రకాశించేవాడు ప్రకాశిస్తూనే ఉంటాడు, ఏడిచేవాడు ఏడిచి పాడవుతూనే ఉంటాడు. అది లోకానికి ఉన్నటువంటి సహజ లక్షణం, ఎప్పుడూ ఉంటుంది ఈ సిద్ధాంతం లోకంలో. అది భారత కాలం అంతే, రామాయణ కాలం అంతే, ఇప్పటి కాలం అంతే, ఎప్పటి కాలం అంతే. కాబట్టి అశ్వత్థామ వంటవాడికి చెప్పాడు, ఆయన జాగ్రత్త పడ్డాడు. అర్జునుడికి అన్నం పెట్టాడు ఒక రోజున రాత్రి. ఆయన అన్నం తింటున్నాడు, దీపం ఎక్కడి నుంచో గాలి వచ్చింది, నిధనం అయిపోయింది. నిధనం అయిపోయినా ఈయనకి ఏం ఆలోచన వచ్చిందంటే, నేను ఇలా విస్తట్లోకి చూసినప్పుడు ఇక్కడ పప్పు, కూర, పచ్చడి ఇవి చూశాను కదా,
అని చీకట్లోనే అదే అంచనా మీద అవి తీసి కలుపుకు తినేశాడు. చీకట్లో ఇక్కడున్నది అని నేను గుర్తించి తినగలిగినప్పుడు చీకట్లో బాణం ఎందుకు ప్రయోగించలేను ఆలోచన వచ్చింది. వెంటనే అన్నం తిన్నవాడు వెళ్ళి పడుకోలేదు. అన్నం తిన్నవాడు వెంటనే ఆచమనం చేసి ధనస్సు బాణాలు పట్టుకున్నాడు. పట్టుకుని చీకట్లో నిలబడి బాణప్రయోగం చేసి గురి చూసి లక్ష్యాలు కొడుతున్నాడు. ఏమిటి, పొద్దున్న చూశాను కదా చెట్టు మీద మామిడికాయ అక్కడ ఉండాలి, కొడుతున్నాడు ఆ మామిడికాయని, అది ముచిక్కి తగిలి కింద పడాలంతే. అశ్వత్థామ ఎంత భయపడతాడు ఇలా పెరిగిపోతున్నవాడిని చూసి. ఆయన అలా బాణాలు వేస్తున్నాడు. ద్రోణాచార్యుల వారు అటుగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఎక్కడో ధనుష్టంకారం వినపడింది. అల్లెత్రాడు యొక్క చప్పుడు వినపడుతోంది. ఎందుకంటే బాణాన్ని సంధించి లాగి విడిచిపెట్టినప్పుడు స్థితిస్థాపక శక్తి చేత శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దము వినపడుతోంది. ఇంత రాత్రి వేళ బాణాలు ఎవరు ప్రయోగిస్తున్నారు అని ఆయన గబగబా బయలుదేరి వచ్చాడు. వచ్చి చూశాడు, చీకట్లో అర్జునుడు నిలబడి బాణప్రయోగం చేసి గురి తప్పకుండా లక్ష్యాల్ని కొడుతున్నాడు. గురువుగారు ఎంత ఆనందపడిపోతాడా సాధనా బలం చూసి, పరమ సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడు, అతని అస్త్రా విద్యాభియోగమునకు ప్రియ శిష్యవృత్తికి పెద్దమిచ్చి అన్నా, ధనుర్ధరులన్యులు నీకంటే అధికులు కాకుండునట్లుగా గగరపుదు విలి విద్య ఘనముగానని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథ మహీ వాజి వారణములపై నుండి దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనీయ బహువిధ వ్యూహ భేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగా గగరపెనజ్జనునకు తొంటి భార్గవుండు వింట ఇట్టిడేయని పొగడంగ ఎల్లజనులు. ఆ పిల్లవాడి యొక్క అస్త్ర విద్యాభియోగమునకు అంటే ఆ పూలికకి, ఆ పట్టుదలకి, అబ్బా అలిసిపోయాం, అన్నం తిన్నాం, ఏదో ఆలోచన వచ్చింది రేపు చూద్దాంలే, రేపు రాత్రి చూద్దాం అని అనుకోకుండా వెంటనే అబ్బా అవకాశం వచ్చింది దీన్ని వాడేసుకోవాలి అని ఉత్తరక్షణం వెళ్ళిపోయి ఆ వింటినారికి బాణాన్ని తొడిగి లక్ష్యాన్ని కొడుతున్నటువంటి అర్జునుడి యొక్క పూనికని చూసి తాను గొప్పవాడు కావాలి, ఆ తాపత్రయం ఉంటే కదా అసలు శిష్యుణ్ణి ఉద్ధరించగలగడం గురువు. అసలు ఆ తాపత్రయం లేని వాడికి ఎన్ని చెప్తే మాత్రం ఉపయోగం ఏమిటి? ఈ పూనిక చూసి పొంగిపోయాడు. ప్రియ శిష్య వృత్తికి, గురువుగారి పట్ల అతనికి ఉండేటటువంటి మర్యాదకి చాలా పొంగిపోయి అన్నా నాన్న అంటారు చూసారా, వత్స అని పిలుస్తారు, నాన్న ఇలారా అంటారు. కొడుకుని పిలిచినట్టే అన్నా ఎంతో ప్రేమతో ద్రోణుడి పిలిచి ఎలా పడ్డాయో పద్యాలు మహానుభావులు వాళ్ళకి. అన్నా అని పిలిచి, ఈ లోకంలో ధనస్సు పట్టుకుని యుద్ధం చేసేటటువంటి వాళ్ళందరికన్నా కూడా నీవే అగ్రగణ్యుడవయ్యేటట్టుగా నీకు విద్య నేర్పుతారు. నీకన్నా అగ్రగణ్యుడు వేరొకడు ఉండడానికి వీల్లేదు. ఏమిటి ధైర్యం? ఏ ధైర్యంతో అనాలి ద్రోణాచార్యుల వారు ఆ మాట? అంటే తన దగ్గర ఉన్న శాస్త్ర సంపద కన్నా శాస్త్ర సంపద ఉన్నవాడు ఈ లోకంలో లేడు. అది మొదటి ధైర్యం. తనకే లేదనుకోండి గురువుగారికి ఆ ధైర్యం, తను చెప్పింది సత్యమా అసత్యమా ఆయనకే అనుమానం అనుకోండి. దేవుడు ఉన్నాడని ఆయన చెప్తున్నా ఆయనకే అనుమానం అనుకోండి, ఉన్నాడో లేడు. ఇంకా ఆయన చెప్పింది ఎందుకు పనికొస్తుంది? ఆయన చెప్పిన దాని మీద ఆయనకి తిరుగులేని నమ్మకం ఉండాలి. అందుకే మీరు చూడండి, రామరావణ యుద్ధం జరుగుతుంటే తతో యుద్ధ పరిశ్రాంతమ సమరే చింతయా స్థితం, ఎందరో దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ వచ్చారు, ఆకాశంలో నిలబడ్డారు. అందులో అగస్త్య మహర్షి కూడా వచ్చాడు. వచ్చినవాడు ఊరుకోలేదు. రామరామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం అని, నీకు సనాతనమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తానయ్యా అన్నాడు. ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసిన తర్వాతే ఇక రావణుడు ఉండడు, పడిపోతాడన్నాడు. ఉపదేశం చేసినవాడు ఉండాలా? రావణాసుర సంహారం వరకు ఉండి చూడాలా? జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు అగస్త్యుడు. ఉన్నవాళ్ళు ఎవరు? చూద్దామన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంత ఉపదేశం చేసిన వాడు రావణవధ జరిగే వరకు ఉండద్దా? ఉండడు. ఎందుకు ఉండడు? నేను ఉపదేశం చేసిన తర్వాత ఇంకా ఉంటాడా రావణాసురుడు? ఇది ఆయన ధైర్యం. తాను చెప్పిన విద్య మీద అంత నమ్మకం ఉండాలి గురువుకి. గురువుకి ముందు ఆ నమ్మకం లేదనుకోండి, శిష్యుడికి ఆ నమ్మకం ఎలా ఏర్పడుతుంది? అదేదో సరదా కోసమో, అక్కర్లేని వ్యాఖ్యానాల కోసమో, అర్థం పర్థం లేని హాస్యం కోసమో చెప్పుకోవడానికా ఇవి?
కావు పరమ పవిత్రమైన విషయములన్న పూనిక ముందు గురువుకుంటే దాని మీద మాట్లాడడానికో అధికారం ఉంటుంది. అప్పుడు తాను మాట్లాడింది శిష్యుల మనసులోకి చొచ్చుకుని పోతుంది. లేకపోతే అది కూడా ఒక హాస్యానికి వస్తువుగా తయారవుతుంది. కాబట్టి మహానుభావుడు ఏ ధైర్యంతో చెప్తున్నాడు అంటే, ఇవాళ యావత్ ప్రపంచంలో నన్ను మించినటువంటి విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడు లేడు. అంత శాస్త్ర సంపద నా దగ్గర ఉంది. ఈ సంపద నేను అర్జునుడికి ఇవ్వగా వాడు అంత ప్రియశిష్యుడు, అంత సాధన చేస్తాడు, అంత విద్యాభ్యాసం చేస్తాడు, విద్యాభియోగము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఎందుకు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు కాడు? ప్రపంచంలో ఇతనిని మించిన వాళ్ళు ఉండడానికి వీల్లేదు. నిన్ను అటువంటి వాడిగా తయారు చేస్తా. ఏది జరగకూడదని అశ్వత్థామ కోరుకున్నాడో అదే జరిగింది. అసూయ చేత మాత్సర్యం చేత జరిగేవి జరగకుండా ఎవడాపగలడు? ఎవడి వృద్ధిని ఎవడడ్డుకోగలడు? కాబట్టి అని మాట ఇచ్చి ఆయన అన్నాడు, ఇక పైన నీకు కొన్ని అద్భుతమైన విశేషాలు నేర్పుతాను అని. ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు అనేక మందితో ఒక్కడు యుద్ధం చేయడం, ఒక్కడితో ఒక్కడు యుద్ధం చేయడం అంటే ఇద్దరు యుద్ధం చేయడం, ఒకడే కొన్ని వేల మందితో లక్షల మందితో యుద్ధం చేయడం. అందుకే కదా విరాట పర్వంలో గురువుగారు కూడా పడుకుండిపోయేటట్టు చేయగలిగాడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి. అలా యుద్ధం చేయడం. అంతేకాదు అలా యుద్ధం చేసేటప్పుడు రథం మీద ఉండి యుద్ధం చేయడం. ఎందుకంటే రథం మీద ఉండి యుద్ధం చేయడం అంటే అదే అంత తేలికైన విషయం కాదు. రథం మీద వెడుతుంటే రథచక్రములకు రక్షకులు ఉంటారు. ఆ చక్రములు పడిపోకుండా ఉండాలి. రథచక్రములను కాపాడుకోవాలి. రథచక్రములను కాపాడుతున్న వాళ్ళని కాపాడుకోవాలి. రథాన్ని నడుపుతున్నటువంటి గుర్రాల్ని కాపాడుకోవాలి. రథాన్ని తోలుతున్న సారథిని కాపాడుకోవాలి. రథం పైన ఉన్న కేతనం పతాకాన్ని కాపాడుకోవాలి. ఇన్నిటిని కాపాడుకుంటూ తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటూ తన ఎదురుగా ఉన్నటువంటి శత్రువుని పడగొట్టాలి. అలా పడగొట్టడానికి రథం మీద ఉండి యుద్ధాన్ని అలా చెయ్యాలి. అందులో గొప్ప పారంగతుణ్ణి చేశాడు, అపారమైన విద్వాంసుణ్ణి చేశాడు. అలాగే మహీ భూమి మీద నిలబడి యుద్ధం చేస్తే అప్పుడు ఎలా యుద్ధం చేయాలి అది నేర్పాడు. వాజీ గుర్రం మీద కూర్చుని యుద్ధం చేస్తే ఎలా చేయాలి, రథం మీద చేసినట్టు గుర్రం మీద చేస్తే ఉండదు. గుర్రం ఒకలా దౌడు తీసి వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు చేతిలో చంద్రహాసం కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే ఎలా చేయాలి, అంత వేగంగా వెడుతుంటే బాణం వేయవలసి వస్తే ఎలా వెయ్యాలి అవసరమైతే, అది నేర్పాడు. అంతేకాదు వారణములపై నుండి ఏనుగు మీద కూర్చుని మదపుటేనుగు మీద కూర్చుని యుద్ధం చేస్తే ఆ ఏనుగుని ఎలా రక్షించుకోవాలి, యుద్ధం ఎలా చెయ్యాలి, ఇది నేర్పాడు. అంతేకాదు దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనీయ, దృఢమైన వాళ్లతో స్థిరమైన వాళ్లతో యుద్ధాలు చేసేటప్పుడు ఎలా యుద్ధం చేసి క్రమక్రమంగా బలహీనపరిచి పడగొట్టాలి, ఎలా మాట్లాడాలి. యుద్ధంలో మాట్లాడడం అంటే బయట మాట్లాడినట్టు ఉండదు. అక్కడ మాట్లాడుతుంటారు. ఎదురుగుండా వచ్చిన వీరుడితో మాట్లాడాలి, ఎలా యుద్ధం చెయ్యాలి, ఇవన్నీ నేర్పాడు. అక్కడతో ఊరుకోలేదు. బహువిధ వ్యూహ భేదనోపాయములను, అనేక రకములైనటువంటి వ్యూహములు ఎలా ఉంటాయి, వెనక లక్షల సైన్యం ఉంటుంది. ఆ సైన్యం నశించిపోకుండా ఉండాలంటే దాన్ని అద్భుతమైన వ్యూహాకారంగా తీర్చిదిద్దాలి. ప్రధానుల్ని లోపల పెట్టి రక్షించుకోవాలి. ఆ వ్యూహానికి ముందుండి నడిపించాలి. ఆ వ్యూహాలు ఎలా రచించాలి, ఎలా నడిపించాలి, ఎలా ముందుండాలి, ఎవరిని ఎక్కడుంచాలి, ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ నేర్పాడు. అవతలవాడు వ్యూహం పన్నితే దాన్ని ఎలా భేదించేయాలి, ఎలా లోపలికెళ్ళాలి, ఎలా పడగొట్టేయాలి, ఎంత మధ్యలో ఎంత ముఖ్యమైన వ్యక్తిని దాచినా పట్టుకోవాలనుకుంటే ఎలా వెళ్ళి పట్టేసుకోవాలి. ఇది నేర్పబట్టి గదు సైంధవుణ్ణి కొట్టాడు. లేకపోతే ఆ రోజున గురువుగారే పందిన వ్యూహానికి అర్జునుడు లోపలికి వెళ్ళగలడా? మనం విన్నారుగా మీరు సైంధవ వధ. ఎటువంటి వ్యూహం పన్నాడు గురువు. అంత వ్యూహం పన్నిన అర్జునుడు భేదించి లోపలికి వెళ్ళగలిగాడంటే గురువుగారు పెట్టిన భిక్ష. ఆయన పెట్టిన భిక్షతోటే సైంధవ వధ చెయ్యగలిగాడు. సాయంకాలానికి కృష్ణానుగ్రహం తోడొచ్చింది. కాబట్టి తాను వ్యూహం పన్ని రక్షించుకోవాలి, పరవ్యూహాన్ని భేదించగలగాలి. అటువంటి ఉపాయములను, అలాగే సంప్రయోగ రహస్యాతిశయము కాగా అనేక రకములైనటువంటి అస్త్రములను ఎలా ప్రయోగించాలి, అది అప్పుడు అవసరం లేదు. ఇక ఉపసంహారం చేద్దాం. ఎవరో పెద్దలు వచ్చి చెప్పారు వద్దు ఉపసంహారం చేయమని. ఒకప్పుడు మీరు విన్నారుగా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వ్యాసుడు నారదుడు చెప్పాడని చెప్పి
ఉపసంహారం చేశాడు అర్జునుడు. వాటిని ఎలా ఉపసంహారం చెయ్యాలి, అలాగే ఎలా ప్రయోగించాలి, ఎంతమందిని పడగొట్టాలి, దానికి ఎలా మనసులో లెక్క ఎలా పెట్టుకోవాలి, ఈ విషయాలన్నింటినీ కూడా ఎంత గొప్పగా నేర్పాడంటే అర్జునుణ్ణి చూసి అనుకునేవారట, పరశురాముడు ఇంత బాగా యుద్ధాలు చేసేవాడా, పరశురాముడికి ఇన్ని విషయాలు తెలుసా అనుకునేవారట. అంటే ఇప్పుడు అర్జునుడు ఏ స్థాయిని పొందాడు అంటే గురువు వలన నేర్చుకొని పరమ గురువుని దాటాడు. గురువుగారు ద్రోణాచార్యుల వారికి అస్త్ర విద్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పరశురాముడి దగ్గర నుంచి వచ్చింది. గురువుగారు పరమ గురువుగారు నేర్పిన విద్య వల్ల పరమ గురువు గారిని అర్జునుడు దాటితే గురువుగారు పొంగిపోయారు. లోకంలో ఎక్కడైనా తనని దాటిపోతే ఏడుస్తాడు ఇంకొకడు. ఒక్క గురువు మాత్రం శిష్యుడు తనని దాటి ప్రకాశిస్తే ఆనందపడిపోతాడు. నేను కొన్ని సభలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూశాను. గురువుగారు నేర్పినటువంటి విద్యతో శిష్యుడు ప్రవచనం చేశాడు. చోట ఓ శిష్యుడు, నేను అనుకునేది ఆ శిష్యుడు ప్రవచనం చేశాడు. చేస్తుంటే అందరూ వెళ్ళి వింటున్నారు. ఏమిటో అందరూ వింటున్నారు, నేను వినాలన్నా గురువుగారు వచ్చారు. ఆ గురువుగారు ఎదురుగుండా వస్తే శిష్యుడు మరి చెప్తాడా, నమస్కారాలు పెడతాడు. బాగుండదని ఆయన ఏం చేశారంటే సభలోకి రావడం అనేసి ఎక్కడో వెనకాల కూర్చుందాంలే విని వెళ్ళిపోదామని పాపం మహానుభావుడు బయట నించుందామని అక్కడెక్కడో ఉన్నారు. ఇంతోటి ఆయన దగ్గర నేర్చుకున్న ఈ గురువు అనిపించుకుంటున్నవాడు వస్తున్నాడు ప్రవచనానికి. అంటే గురువుగారు వస్తున్నారు తప్పుకోండి అని తోసేశారు. ఆయనకు అలవాటు లేదు కదా, ఆ రోజే రావడం, కింద పడిపోయాడు. కింద పడిపోయినా ఆయన ఏం చేశారో తెలుసా? ఈ శిష్యుడు ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి 9:30కి ఫోన్ చేశారు. ఒరేయ్ ఆనందం రా, పరమానంద పడిపోయాను రా ఇవాళ. ఏం గురువుగారు ఏమైంది? ఒరే నీ సభకు వచ్చాను రా, నువ్వు వస్తుంటే తోసేశారు రా, కింద పడిపోయాను. ఒరే అంతమంది వింటున్నారు రా, అలా చెప్తున్నావు, ఇంకేం కావాలరా అన్నారు. నేను కాదు, నేను అనుకునేది లేనిపోని ఖ్యాతి నాకెందుకు. ఒక ప్రవచనకర్త విషయంలో జరిగిన విషయం చెప్తున్నారు. అంటే గురువు యొక్క మనసు అంత ఆర్ద్రతతో ఉంటుంది. తనని తోసేసేయడం ఏమిటి, తను పడిపోవడం ఏమిటి, తన శిష్యుడు అంతెదిగిపోవడం ఏమిటని ఏడబడు గురువు పరమానందపడిపోతాడు. అంత ఎదిగిపోతే అర్జునుడు అపర పరశురాముడా అన్నంత కీర్తిని పొందితే అంత ఆనందపడిపోయాడు మహానుభావుడు. సరే, కాలం గడుస్తోంది. ఒకానొక సందర్భంలో ఈ పాండవులు కౌరవులు అందరూ కలిసి వేటాడడానికి అరణ్యానికి వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్నారు. ఎందుకు వేటాడాలి అంటే వేట 2 కారణముల చేత ఆడతారు. ఒకటి, పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు కదా, బాణప్రయోగంలో గురి చూసి కొట్టడం వేరు, నిలకడగా అక్కడే ఉన్నదాన్ని ఏదో అలా వెళ్ళిపోతున్న దాన్ని కొట్టడం వేరు. నిజంగా అరణ్యంలో స్వేచ్ఛా జీవనానికి అలవాటు పడిపోయినటువంటి ఒక క్రూర మృగం మాటు వేసి మీద పడుతుంది. అదేం మామూలుగా మీద పడదు. అది కూడా చంపడానికి వచ్చిన వాడు ఎంత తెలివిగా వస్తాడో అది కూడా అంత తెలివిగా ఉండి మీద పడుతుంది. ఎక్కడో దాక్కుని బాగా దగ్గరలో ఉన్నాడు, దొరికాడన్నప్పుడు ఒక్కసారి దూకి మీద పడుతుంది. ఆ దూకి మీద పడేటప్పుడు జంకకుండా, ఒక్క క్షణం వ్యవధానం తీసుకోకుండా అటు తిరగాలి, గురి చూడాలి, బాణతూణీరంలోంచి బాణాన్ని తీయాలి, వింటినారికి సంధించాలి, గురి చూడాలి, చేతులు వణకకూడదు. గురి చూసి మర్మస్థానంలో ఎక్కడ తగిలితే ఇక మళ్ళీ మీద పడకుండా గాలిలోకి ఎగిరినట్టు కింద పడిపోతుందో అలా కొట్టాలి ధైర్యంగా. దానికి అవకాశం ఎక్కడ లభిస్తుంది? అరణ్యంలో లభిస్తుంది, సహజంగా తిరుగుతుంటాయి కాబట్టి. అలా మరి చంపచ్చా మృగాల్ని అంటే క్రూర మృగముల యొక్క సంఖ్య పెరిగిపోతే అవి జనపదాల మీద పడిపోతుండేవి. అప్పుడు వాటి సంఖ్య తగ్గించేవారు తప్ప నిష్కారణంగా వెళ్ళి అదే పనిగా వాటిని వేటాడేయడం, వాటిని చంపేయడం, వాటి తోళ్ళు వచ్చేయడం, వాటి గోళ్ళు ఎత్తుకొచ్చేయడం, ఇటువంటి పిచ్చి పనులు చేసేవారు కాదు. అవి ప్రజలు చేసేవి కావు, రాజులు చేసేవి. దానికో లెక్క ఉండేది, దానికో హద్దు ఉండేది, దానికో పద్ధతి ఉండేది. అందుకని వాళ్ళు వేటాడేవారు. కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలందరికీ కూడా వాళ్ళ విద్యా కౌశలాన్ని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి గురువుగారి యొక్క అనుమతి తీసుకోవాలి కదా ఏదైనా పని చేసేటప్పుడు. అందులో విలువిద్యా సంబంధమైన విషయం. ఇంతమంది వెళ్ళి అరణ్యంలో వేటాడాలి. ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేశారు. నమస్కారం చేసి, గురువుగారు మేమందరం వేటాడడానికి వెడుతున్నాం, తప్పకుండా అబ్బాయి శుభం భూయాత్ వెళ్ళిరండి అన్నాడు. అరణ్యానికి వచ్చారు. ఇంకా వేటకెడతారు. వేటకెళ్ళేటప్పుడు మామూలుగా వేటకెళ్ళరు.
ఏదో వలలు కూడా తీసుకెడతారు. ఎందుకంటే ఏదో క్రూర మృగం పడింది అనుకోండి, వెంటనే వల పన్ని దాన్ని అందులో పట్టుకోవాలి. వేట కుక్కల్ని తీసుకెడతారు. వేట కుక్కలని ఒక భయంకరమైనటువంటి స్వభావంతో ఉంటాయి. నేను ఇప్పుడు చూడలేదు, ఎవరో మిత్రుడు చెప్పగా విన్నది ఆ వేట కుక్క గురించి. అది తోకని అవసరమైతే మూత్ర విసర్జన చేసి మట్టిలో తిప్పుతుంది. తిప్పి ఎగిరి క్రూర మృగం యొక్క కళ్ళ మీద కొడుతుంది. కొత్త ఇసకంతా కళ్ళల్లో పడి అంత క్రూర మృగం కూడా కళ్ళు కనపడక ఒక్క క్షణం కొట్టుకునే లోపల వేటగాడు బాణం వేసేస్తాడు. నేను వేటగాళ్ళు తమతో వేట కుక్కల్ని తీసుకెడతారు. ఆ వేట కుక్కల్ని తీసుకెడితే దగ్గరున్న వేట కుక్కలు అర్జునుడు వాళ్ళందరూ ఏదో శిబిరం వేసుకున్నారు. ఆ శిబిరం తర్వాత రోజు వేటాడాలి. వాళ్ళు అందులో పడుకున్నారు. ఇంకా రాత్రి వాళ్ళు పడుకోవాలి. ఏదో పలహారం చేశారు, కూర్చున్నారు. అటు వెళ్ళాలి, మీరు ఇటు వెళ్ళండి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ కుక్క ఏం చేసిందంటే అక్కడ ఉండకుండా ఉన్నది ఊరుకోకుండా అలా వెళ్ళింది అరణ్యంలోకి. అది వేట కుక్క కదా, వీళ్ళు ఉన్నట్టు అది ఎందుకుంటుంది. అది వెళ్ళేటప్పటికి దానికి అప్పటి వరకు రాజకుమారుల్ని చూడడం అలవాటు, నగరంలో ఉన్నటువంటి నాగరికుల్ని చూడడం అలవాటు. దానికి కొంచెం విచిత్రంగా కనపడ్డాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని చూసి మురిగింది. మొరగడం అంటే ఏమిటండి? అది మురుగుతుంది కాబట్టే కుక్కకి పేరు అది వచ్చింది. భై అన్న శబ్దం వస్తుంది కుక్క మురిగితే. భై అన్న రవం చేస్తుంది కాబట్టి భైరవ దాని పేరు. అది కుక్క మురిగితే నోరలా తెరిచి ఉండదు, ఇలా 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 ఆడుతూ ఉంటుంది. అది మురిగింది 2 మాటలు. ఆ సాధన చేస్తున్న వ్యక్తి చూశాడు. ఆయనకి కోపం వచ్చింది. ఏమిరా, నేను బాణప్రయోగం చేసి లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టి సాధన చేస్తుంటే ఈ కుక్క ఇలా మురుగుతోంది, వేట కుక్క ఎవరిదోనని ఆయన 7 బాణములు ఏకకాలంలో వింటినారికి సంధించాడు. 7 బాణములను ఎలా ప్రయోగించాడంటే, బౌ అని ఇలా నోరు మూసే లోపల ఇలా నోరు తెరిచిన కుక్క మళ్ళీ ఇలా నోరు ముయ్యకుండా మళ్ళీ బౌ అనకుండా 7 బాణములు కొట్టాడు నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. 7 బాణములతో నిండిపోయిన నోటితో కుక్క పరిగెత్తుకొచ్చింది. అందరూ బయటికి వచ్చి కుక్క వంక చూశారు. కుక్క నోట్లోకి 7 బాణాలు ఇలా ఎవడు కొట్టాడు? ఆశ్చర్యం కదా, ఇది అంత తేలికైన విషయం కాదు. ఇంత గొప్పగా కొట్టగలిగిన వాడు ఎక్కడుంటాడు అని వాళ్ళు ఆశ్చర్యపోయి, ఈ కుక్క ఎటెళ్ళిందో మనం కూడా అటెళ్ళి చూడాలి, అసలు ఆ వ్యక్తి ఎవరో అని బయలుదేరారు. ఎవరా వ్యక్తి, ఎక్కడికి వెళ్ళారు, ఏం చూశారు, ఏమైంది, వేటలో ఉన్నారు వాళ్ళు. రేపు కదా వెళ్ళాలనుకున్నాం, రేపు రాత్రి 7 గంటలకు కలుసుకున్నప్పుడు పునఃప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.